MCTV న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు బెహెన్ మాయావతిని ప్రధానిగా చేసుకోవాలి. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పిలుపు. మదనపల్లె టౌన్ బ్యాంక్ వద్ద ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఎస్పీ నాయకులు. కురుమ బాంధవుడు గణకదాసు జయంతి మహోత్సవాన్ని జయప్రదం చేయండి. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని కురుబా సంఘం కార్యాలయంలో కనకదాసు జయంతి మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన జబ్బల అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి అంటే బెహెన్ మాయావతి ప్రధాని కావాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణం టౌన్ బ్యాంక్ సర్కిల్ వద్ద మాయావతి జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రాజ్యాధికారం అనే తాళం కొందరి వద్దనే ఉండిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదల చేతుల్లోకి ఎప్పుడైతే రాజ్యాధికారం తాళం వస్తుందో అప్పుడే అంబేద్కర్ కలలుగన్న భారతదేశాన్ని చూడగలమన్నారు. అది కేవలం బీఎస్పీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారత ప్రధాని బహుజనుల కోసం, బహుజనుల జీవితాల కోసం తన జీవితాలంతా కూడా త్యాగం చేసి నేటికి కూడా మన కోసం, మన హక్కుల కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసం, పూలే అంబేద్కర్, కాంచీరామ్ గారుల ఆలోచన విధానం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు ఒక్క బెహెన్ కుమారి మాయావతి గారు మాత్రమే అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి అందరు నాయకుల్లో కూడా బెహెన్ కుమారి మాయావతి గారే ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్, పూలే, కాంచీరామ్లకు అసలు శిశులైన వారసురాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బెహెన్ కుమారి మాయావతి గారి జన్మదినం. మిత్రులారా, నేను ఒకటి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, చాలా మంది రోజుకు ఎంతో మంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ చరిత్రలో మాత్రం కొంతమంది మాత్రమే మిగిలిపోతూ ఉంటారు. మనం ఈ రోజు అనుభవించే హక్కులన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి, మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర నుంచి, కాంచీరామ్ దగ్గర నుంచి ఈరోజు మనము చాలా మంది మహనీయులను చూడలేదు. ఈరోజు బెహెన్ కుమారి మాయావతి గారిని మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. అలాంటి మహనీయులైనటువంటి నాయకురాల నాయకత్వంలో మేము బహుజన్ సమాజ్ పార్టీ నాయకులుగా ఇక్కడ మేము పనిచేసే అంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఉంటారు, ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. కానీ బెహెన్ కుమారి మాయావతి గారు, మిత్రులైన ఒకసారి నేను చెప్తా ఉన్నా, బెహెన్ కుమారి మాయావతి గారు మనువాదులకు సింహ స్వప్నంగా ఈ దేశంలో ఉన్న బహుజన వర్గాలకు వారి హక్కుల కోసం ఎక్కడ కూడా రాజీ పడకుండా నేటికి అంబేద్కర్ సిద్ధాంతమే తన ఊపిరిగా, తను చనిపోయేంత వరకు అంబేద్కర్ సిద్ధాంతం కోసమే పనిచేస్తానని చెప్పినటువంటి ఏకైక నాయకురాలు ఒక్క బెహెన్ కుమారి మాయావతి గారు మాత్రమే. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తామంటే, బహుజన్ సమాజ్ పార్టీ జెండా కింద మేము పనిచేస్తామంటే మేము చాలా గర్వపడతాం. మా నాయకురాల కింద మేము పనిచేస్తామంటే మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే మా నాయకురాలు ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులకి సుమ స్వప్నంగా ఇక్కడ ఉన్న బహుజన వర్గాలకు అందరికీ కూడా అండాదండగా ఉంటూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మన జాతుల కోసం, మన హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు నేను నిలబడతానని చెప్పి మాట ఇచ్చింది, నేటికి పనిచేస్తోంది. కాబట్టి అలాంటి మహనీయులైనటువంటి నాయకురాలు జన్మదిన సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా
అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి బెహట్ కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. మదనపల్లి పట్టణం అయ్యప్ప నగర్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మదనపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా వైభవంగా మకర జ్యోతి దర్శనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మకర జ్యోతి నాడు ఉదయం గణపతి హోమం, అష్టాభిషేకం, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. స్వామివారి ఆభరణాలు పెట్టెలలో పట్టణ పురవీధుల్లో చెక్క భజనలు, కోలాటాలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప మాలధారులకు ఇరుముడులు చెల్లింపు కార్యక్రమం జరిగింది. భక్తులు తెచ్చిన నెయ్యితో అష్టాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 మకర జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం స్వామిని బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కుడివైపు మగవారు ఫోన్ చేసి స్వామివారి ప్రసాదం తీసుకుని కోరుతున్నాం. స్వామి శరణయ్యప్ప. ప్రతి ఒక్కరు మహిళ ఎడమవైపు, మగవారు కుడివైపు, అలాగే కొద్ది గర్భం మాడిపోయిన తర్వాత అన్నదాన స్టేజ్ దగ్గర అవసరం కోరుతున్నాం. స్వామి ఇక్కడ చూసిన సాక్షాత్తు అలంకారాలకు ధర్మకర్త రూపంలో దర్శనం. ఈ దర్శన భాగం ఏ రాజు ఒక్కసారి మాత్రం చూడగలుగుతాం. ఎంతో ఒకటి 2 లక్షల రూపాయలు విలువ చేస్తే వారి అద్భుతంగా చూపించే కొత్త కెమెరా తీసుకొచ్చి లైవ్ చూపించిన మన సాయి స్వామికి అయ్యప్ప కటాక్షాలు ఎప్పుడు ఉండాలని గవర్నమెంట్ వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి శరణమయ్యప్ప. అలాగే మన ఎంసీటీ స్వామి శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప సన్మానం చేయడం జరుగుతుంది. ఇలా వారు అక్కడ రాసిన వచనం. మా దయవంచి ఎవరో తోసుకోవద్దండి. ప్రతి ఎవరికి ఓపికతో తెచ్చిపోతాను. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప కటాక్షాలు ఉండాల్సింది కోరుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. కూడా అన్నదాన ప్రభువే సుఖీ భవ, సుఖీ భవ. కొరభ కురుమ కుల బాంధవుడు కనకదాసు జయంతి మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కొరభ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని కొరభ కురుమ సంఘం కార్యాలయంలో కనకదాసు జయంతి మహోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొరభ కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ భక్త శ్రేష్ఠ కనకదాసు 537వ జయంతి మహోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన రామతులసమ్మ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, కావున కురుమ కులస్తుల పెద్ద సంఖ్యలో హాజరు కావాలని జయప్రదం చేయాలని కోరారు. జై కురుబ, జై కనకదాస, కురుబల ఐక్యత. జరగబో 23 కార్యక్రమానికి విజయ్. జై కనకదాస, కురుబల ఐక్యత, కురుబల ఐక్యత. జై కనకదాస.
చెప్పు లాయర్ గారు. జై కురబా, జై కురబా, జై కనకదాస, జై కనకదాస, కురబల ఐక్యత, వర్ధిల్లాలి, కురబల ఐక్యత. 23 సమావేశం విజయవంతం కావాలి. మదనపల్లి పట్టణం ఎగువ పురంకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంఘం కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 8-9 సంవత్సరాల నుంచి రాజకీయ చైతన్యం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఇంత రాజకీయ చైతన్యం రాలేదు. ఈ రాష్ట్ర కుటుంబ సంఘం దశ దిశ తెలియగానే మంచి టైంలో ఏర్పాటు చేసిన మా ఫౌండర్ తట్టి అర్జునరావు గారికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నా. ఆనందపూర్లో 50,000 మందితో 2019 జనవరి 13వ తారీఖున భారీ బహిరంగ సభ పెడితే ఆ రోజు మా రాజకీయ పార్టీలన్నీ గౌరవించి గుర్తించి ఆ రోజు నుంచి గత ప్రభుత్వంలో 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అవకాశం ఇస్తే ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 2 ఎంపీలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. హిందూపూర్ను కర్నూలు అవకాశం కల్పించినాడు. అదేవిధంగా పెనుగొండ శాసనసభ్యురాలుగా మా సోదరి సవితమ్మకు అవకాశం ఇచ్చినారు. సవితమ్మ అపూర్వ విజయానికి చూసుకొని ఒక మంత్రి గారి మీద గెలుపొందిన దీంట్లో కురవ కులానికి తను న్యాయం చేయాలని చెప్పి మంత్రివర్గంలో కేబినెట్లో తీసుకొని మా కులానికి ఎంతో సంతోషదాయకంగా కల్పించినారు. ప్రస్తుతం ఎస్పీ సింగ్ బఘేల్ ఆగ్రా ఎంపీ, ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రిగా నిర్వహిస్తున్నారు. వారు కానీ ఈ ప్రోగ్రాంకు విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు. వారితో పాటు ఈ పైన పేర్కొన్న ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. వీరే కాకుండా మా కులానికి ఎంతో సేవ చేసి ఎంతో వెలికి తీసి ప్రతిభావంతులు తీసిన వాళ్ళు వాళ్ళకందరికీ ఘనంగా ఫెలిసిటేషన్ చేయాలని నిర్వహించినాం. ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి కొత్తగా కురబ కార్పొరేషన్తో పాటు 15 మంది డైరెక్టర్లకు అవకాశం కల్పించినారు. కురబ కులస్తులకి వారిని ఆహ్వానించి వాళ్ళని ప్రత్యేకంగా సన్మానం చేయవలని నిర్ణయించినాం రాష్ట్ర సంఘం. దీంతో పాటు ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు జరుగుతుంది. 2016 నుంచి ఇప్పటికి 3 సార్లు జనరల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. రేపు జరగబోయే 23వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో నూతన కార్యవర్గంతో పాటు అన్ని ప్రాంతాలకు అవకాశం కల్పించాలి, అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించాలని ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఏ పార్టీలో అయినా ఆ పార్టీలో ఉండే వాళ్ళని స్వాగతించి పిలిపించి వాళ్ళకు సముచిత స్థానం కల్పించేది ప్రధాన రాజకీయ అవగాహన నేర్పించి చైతన్యవంతం చేస్తారు. కురబ కుల సంఘం ఆధ్వర్యంలో కనకదాసు జయంతిని జరుపుకోవడానికి సమావేశం జరిగింది. మన జబ్బల శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన కుల బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 23వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కనకదాసు జయంతి మహోత్సవానికి ఆర్కే మన శ్రీనివాసులు గారికి, పెద్దలు జబ్బల శ్రీనివాసులు గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క సన్మాన మహోత్సవానికి కనకదాసు జయంతికి పెద్ద ఎత్తున ప్రజలందరూ మన కురవ కులస్తులందరూ పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తుందని కోరుకుంటూ మదనపల్లె పట్టణంలోని చిన్నరాజదాస హాకీ స్టేడియంలో ఈ నెల 17వ తేదీ నుండి గిరిరావు 14వ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ జరుగుతుందని అన్నమయ్య జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల హాకీ మైదానంలో అన్నమయ్య హాకీ జట్ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి ప్రసాద్ రెడ్డి, సీనియర్ హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 23 జట్టు క్రీడాకారులు ఈ హాకీ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. భవిష్యత్తులో హాకీ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు.
విజయ్ మన మదనపల్లి పట్టణంలో 14వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్ ఈ నెల 17 నుండి 19 పాటు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హాకీ అన్నమయ్య మేము నిర్వహిస్తున్నాం. 22 జిల్లాల్లో కన్ఫర్మ్ చేశారు ఈ పోటీల్లో పాల్గొనడానికి. 22 జిల్లాల నుండి దాదాపు క్రీడాకారులు, మేనేజర్లు, కోచ్లు అందరూ కలిపి 500 మంది పాల్గొంటున్నారు. ఈ 500 మందికి కూడా ఈ 17, 18, 19 ఈ 3 రోజుల పాటు మనము వాళ్ళకు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నీ అరేంజ్ చేయాల్సి వస్తుంది. మనమే ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ మనమే చేస్తాం. వీటన్నిటికి కూడా మాకు మా సీనియర్ క్రీడాకారులు అయితేమి, మదనపల్లిలో దాతలు అయితేమి చాలా సహాయ సహకారం అందించారు. అదే మొట్టమొదట ఈ క్రీడా పోటీలు కన్ఫర్మ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఎమ్మెల్యేగా షాజాన్ బాషా గారు కూడా ఖచ్చితంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నాకు తెలియపరచండి, నేను ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా మాకు ఈ పోటీలు నిర్వహిస్తున్నాము, తీసుకున్నామని చెప్పిన వెంటనే మా సీనియర్ క్రీడాకారులు వివేకన్న గారు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన మాకు మొట్టమొదట ఒక మంచి మొత్తంలో అనౌన్స్ చేసి మీరు ముందుండండి, ఆర్గనైజ్ చేయండి, మేము వెనుక ఉంటామని చెప్పి మనం ప్రోత్సహించారు. అలాగే మా సీనియర్ క్రీడాకారులు అందరూ కూడా వివేక్ అన్న, భరత్ అన్న, ఇన్కమ్ ట్యాక్స్ ప్రసాద్ అన్న, ఎంకే చంద్రన్న, విజయుడు, మొత్తం చాలామంది ఒకరి పేర్లు మిస్ అవుతానా కానీ అందరూ కూడా మదనపల్లి ఎవరైతే ఈ హాకీ క్రీడ నేర్చుకొని బయట స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు సహాయ సహకారాలు అందించి ఈ క్రీడా పోటీలను దిగ్విజయం చేయడానికి మా వెన్నంటి ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా మేము జీవితంలో మర్చిపోలేనివి. అలాగే మాకెప్పుడు కూడా మా మహారాజా పోషకులు మదనపల్లిలో కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, విజయభారతి, జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్, ఇవన్నీ కూడా మాకు మేము ఎప్పుడు ఏమి చేసినా కూడా మీకేం కావాలా తీసుకోండి తప్ప, మాకు ఆప్షన్ ఇస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇంత ఇస్తాం తీసుకోండి కదా, మాకు ఎప్పుడు కూడా మాకు వెన్నంటూ ఉంటారు ఈ విద్యా సంస్థలన్నీ కూడా. ఈ హాకీ క్రీడకు ఈ గ్రౌండ్కు ఒక నేపథ్యం ఉంది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి హాకీ క్రీడను ప్రవేశపెట్టింది ఈ మదనపల్లి ఈ హాకీ గ్రౌండ్లోనే, బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్లోనే. అప్పుడు దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అంటే మహా నగరాలు ఉన్నా కూడా హాకీ క్రీడలు మాత్రము మొట్టమొదట ప్రవేశపెట్టింది మన మదనపల్లిలోనే, ఇదే హాకీ గ్రౌండ్లోనే. మేజర్ జాన్సన్ గారు అప్పుడు మదనపల్లికి వచ్చి దాదాపు వారం రోజుల పాటు ఇక్కడ ఉండి హాకీ క్రీడను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రీడా మైదానంలో ఈ హాకీ క్రీడ నేర్చుకొని క్రీడాకారులుగా, అలాగే మేము పెరిగి పెద్దవారై ఒక స్థిరపడిన తర్వాత ఈ క్రీడా పోటీల నిర్వాహకులుగా ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా సీనియర్ క్రీడాకారులు ఈ హాకీ క్రీడనే కాకుండా మదనపల్లి క్రీడలను అనేక రకాలుగా ప్రోత్సహించిన ఎల్జీ గిరిరావు మాకు చాలా బాధాకరణం. 2 సంవత్సరాలు కరెక్ట్గా జనవరి 12వ తేదీ 2023వ సంవత్సరంలో ఆయన చనిపోవడం నాకు చాలా బాధాకరణం. ఆయన వెంట మేము నడిపించే వాళ్ళం. ఈరోజు ఆయన మెమరీతో మేము ఈ క్రీడా పోటీలు నిర్వహించడం మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ క్రీడా పోటీలను ఎల్జీ గిరిరావు 14వ ఆంధ్రప్రదేశ్ హాకీ మెన్ ఛాంపియన్షిప్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఎల్జీ గిరిరావు సంస్కరణగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ ముందెక్కం సార్ గారికి చెప్పాల్సింది, ఎందుకు కరెస్పాండెంట్ బీటీ కాలేజ్ గారికి, ఎందుకంటే ఆయన మాకు ఇప్పుడు కూడా
ఎప్పుడు సమ్మర్ క్యాంపుకి కానీ ఏ పోటీలకు కానీ ఆయన ఎప్పుడు మా వెన్నంటి ఉంటారు. ఈరోజు బీటీ కాలేజీలో అకామిడేషన్ అయితే ఈ గ్రౌండ్ పర్మిషన్ అయితే అన్నీ కూడా ట్రస్ట్ తరఫున మొత్తము సారు చేయడం జరిగింది. వైఎస్ మునిరత్నం సార్ కరెస్పాండెంట్ బీటీ కాలేజ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఒక గర్వకారణం ఏమంటే ఈ మదనపల్లి హాకీ గ్రౌండ్ నందు ఎంతో ప్రఖ్యాత గల హాకీ గ్రౌండ్లో ఈరోజు మేము హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అన్నమయ్య హాకీ అసోసియేషన్ తరఫున మేము ఈ టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్ జరపడం అనేది మాకు కూడా గర్వకారణమే. ఆ గర్వకారణం కూడా ఎందుకంటే ఒకరోజు ఏదో సాయంకాలం కూర్చొని అనుకున్నాము మాకు డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు అయితే ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ పెట్టిన తర్వాత అమౌంట్ కూడా మాకు అనుకోని రీతిలో వచ్చింది. దాన్ని మేము సద్వినియోగం చేస్తూ ఇతరులకు ఏ ఇబ్బందులు ఇది కాకుండా మేము దాన్ని వినియోగించుకుంటాము. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మేము అన్నీ కూడా ప్రొవైడ్ చేశాము. ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, అకామిడేషన్ అయితేనేమి, ఎవరిది వాళ్ళకి అలాట్ చేసుకున్నాము. ఎవరి ప్రోగ్రాంలో వాళ్ళు డిసైడ్ అయిపోతాము. మొత్తం 600 మంది పిల్లలు వస్తారనేసి ఎక్స్పెక్ట్ చేసినాము. అలాగే వచ్చారు. అఫీషియల్స్ కూడా ఒక 50 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళకు కూడా మేము అకామిడేషన్, ఎందుకంటే మదనపల్లి ఉండే లాడ్జెస్లో కొన్ని పోయి అడిగితే ఎవరు కూడా కాదని లేదు. అలాగే ప్రసాద్ గారు కానీ, రోజా లాడ్జ్ నాగభూషణ్ రెడ్డి గారు కానీ, ప్రసన్న కుమార్ కానీ, అట్లాగే రాజభవన్ హోటల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మేము పోతానే మీకు ఎన్ని రూములు కావాలి, ఏమి కావాలన్నారు కానీ ఇబ్బంది అని ఎవరు కూడా చెప్పలేదు. అలాగే కొన్ని విద్యాసంస్థలు విజయభారతి అనే సేతు సార్ అయితే పోయిన మమ్మల్ని అడిగాడు మీకు ఎంత కావాలని. లేదు సార్, మీ ఒపీనియన్ ఎంత ఉంటే అంతే, మేము ఇంతని డిమాండ్ చేయలేదని చెప్పాం. ఆయన తోషణలు తెచ్చారు. అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ రామలింగారెడ్డి గారు కూడా మాకు మంచి, ఇప్పటి నుంచి కాదు ఆయన 10 సంవత్సరం నుంచి కూడా హాకీకి మంచి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఆయన కూడా మేము సామాన్యంతగా మర్చిపోలేము. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే జ్ఞానంబిక గురుప్రసాద్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆయన కూడా మా హెల్ప్ ఉంటుందని చెప్పారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సీనియర్ హాకీ ప్లేయర్స్ వల్ల మేము ఇంత ముందుకు పోతున్నామంటే ఈ మదనపల్లి ఈ హాకీ ఇంత ప్రొలాంగ్ కావడానికి కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించడం ద్వారా సకల దేవతలను ఆరాధించినట్టేనని ఆలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మడికయ్యాల శివాలయం నందు కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ మన భారతదేశ సంస్కృతిలో గోవు ఓ భాగమన్నారు. గోవుని పూజించడం ద్వారా సమస్త కోటి దేవులని పూజించిన వారమవుతామన్నారు. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవన్నారు. ఒక ఆవు ఇంటిలో ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. అభీష్ట ప్రార్థనాం సమర్పయామి. నందు ఇది అడ్డం వస్తుంది. జాకెట్ పీస్ పైకి మధ్యలోకి కిందకి ఆ పక్క వెళ్ళిపోయింది. ఈరోజు యొక్క పశువుల పండుగ సందర్భంగా మన మడికేల శివాలయం శ్రీ యోగభోదేశ్వర స్వామి దేవస్థానం ముందు యొక్క గోమాతకు పూజా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క గోమాతకు పూజ చేయడం వల్ల మనకి ముక్కోటి దేవతను పూజ చేసినటువంటి ఫలితం కలిగిస్తుంది. కాబట్టి అందువల్ల ఈ యొక్క కనుమ పండుగ రోజు గోమాతకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు గోమాతకు పూజ జరిగింది. దీంట్లో భక్తులంతా కూడా పాల్గొన్నారు. వారికి అందరూ కూడా ఆ యొక్క గోమాత మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహము ఇళ్ళవేళ్ళలో ఉండాలని చెప్పేసి మరీ కోరుచున్నాం.
భారత సైన్యం పరాక్రమాన్ని వీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాన్ని స్మరిస్తూ ఆర్మీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని వైసీపీ కౌన్సిల్ ఈశ్వర్ నాయక్ తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో మాజీ సైనికుడు మల్లికార్జున రెడ్డిని వైసీపీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ సూచనల మేరకు నేడు ఆర్మీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దేశానికి సేవలు అందించిన మాజీ సైనికుడు మల్లికార్జున రెడ్డిని సన్మానించామని చెప్పారు. బార్డర్ లో ఎంతో మంది సైనికులు మన కోసం పోరాడడం చూసాము. అట్లాంటి సైనికుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఒకడు మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్న ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా నిశారన్న తరఫున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తరఫు నుంచి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫు నుంచి మేము ఉదయపూర్వంగా ఆర్మీలకు దినోత్సవం మేము ఘనంగా తెలుపుకుంటా ఉన్నాము. ఇలాంటి ఆర్మీకులు చాలా సుఖ సంతాల్సు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన ప్రజల గురించి ఆలోచిస్తా ముందుకు పోయే ప్రతి ఒక్క ఆర్మీ సోదరులందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి, మా నిశారన్న తరఫున నుంచి, మా పెద్దన్న తరఫున నుంచి, మా మిత్రులన్న తరఫున నుంచి మేము మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఆర్మీ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మా కాన్స్టిట్యూన్సీ తరఫున నుంచి, మా మొత్తం భారతదేశం తరఫున నుంచి వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా మా స్నేహితుడు శ్రీ చిప్పిలి మల్లికార్జున రెడ్డి గారికి రిటైర్డ్ ఆర్మీ సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము ఆర్మీ డే సందర్భంగా మా స్నేహితునికి మల్లికార్జున రెడ్డికి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే మా మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సన్మయకర్త నిసార్ అహ్మద్ గారి ఆదేశాలతో మేము మా స్నేహితుని మల్లికార్జున రెడ్డికి సన్మానం చేయడం జరుగుతుంది. జై ఇండియన్. ఈరోజు సైనికుల రోజు లాంటిది ఆర్మీ డే జరుపుకుంటున్న మన అందరికీ నమస్కారం. మన తిప్పలి మల్లికార్జున రెడ్డి రిటైర్డ్ ఆర్మీ, దేశాని కోసం సేవ చేశారు. రిటైర్డ్ అయ్యి ఈరోజు మనలో ఉన్నారు. ఆర్మీ అంటే దేశానికి ఒక కవచం లాంటిది. ప్రతి భారతీయునికి ఒక కవచం లాంటిది. ఆ కవచమే లేకపోతే మనమంతా లేము. వీళ్ళ వల్ల మేము ప్రశాంతంగా ఈరోజు మన ఇళ్లలో నిద్రపోతున్నాం. ఈరోజు మేము ఆర్మీ డే జరుపుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన జగనన్న, మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న, మన మిథునన్న, మన నిసార్ అన్న తరఫు నుంచి మేము ఈరోజు ఆర్మీ డే జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున రెడ్డి. చిప్పిలి గ్రామంలో పుట్టి పెరిగి 1997లో ఆర్మీకి వెళ్ళి 26 సంవత్సరాలు ఆర్మీలో ఉద్యోగం చేసుకుని తర్వాత రిటైర్డ్ అయ్యి 8 నెలల ముందు మదనపల్లికి రిటర్న్ తిరిగి వచ్చి తర్వాత వైసీపీ కోసము, జగనన్న కోసము, మిత్రన్న కోసము, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న కోసము, పెద్దిరెడ్డి అన్న కోసము, నిసారన్న కోసం పనిచేస్తా ఉన్నాను. ప్రజల కోసం పనిచేయాలని నేను తీర్మానించుకున్నా, చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈరోజు ఆర్మీ డే 1997లో ఆర్మీకి ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆర్మీకి మంచి ఫుల్ పవర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అందుకని ఆర్మీ డే అని మనము ఒక గొప్ప చరిత్ర ఉన్న మన ఇండియాకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్మీ డేని జరుపుకుంటున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు 1949లో మాకు మా ఫుల్ పవర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్మీ డేని ప్రతి జనవరి 15 తేదీ జరుపుకుంటా ఉన్నాము. ఇంత సన్మానం చేసిన నాకు నిసారన్న ఆధ్వర్యంలో మన టీం ఆధ్వర్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు బేహెన్ మాయావతిని ప్రధానిగా చేసుకోవాలి.
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పిలుపు. మదనపల్లె టౌన్ బ్యాంక్ వద్ద ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఎస్పీ నాయకులు. కురుమ బాంధవుడు గణకదాసు జయంతి మహోత్సవాన్ని జయప్రదం చేయండి. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలోని కురుబ సంఘం కార్యాలయంలో కనకదాసు జయంతి మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన జబ్బల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.